నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కల్వాస్ కిచెన్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నామండి. ఈరోజు మనం చేసుకోబోయేటువంటి వీడియో అండి చాలా సింపుల్గా చేసుకునేటువంటి రెసిపీ అండి. ఇన్స్టెంట్ పులిహోర అండి. ఇది చింతపండు పులిహోర అంటారండి. దీనికి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక అరకిలో రైస్ అండి. అరకిలో రైస్ అంటే అరకిలో బియ్యంతో చేసినటువంటి 1.5 కేజీ అన్నం అండి. ఇది అరకిలో అన్నం కాదండి, అరకిలో బియ్యానికి 1.5 కిలో అన్నం వస్తుందండి. ఆ అన్నం ఉడికించుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా పొయ్యి మీద బాండలు పెట్టుకోవాలండి. పొయ్యి వెలిగించుకోవాలా. ఒక 4 గరిటెలు నూనె పోసుకోవాలండి. నూనె కొద్దిగా ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి. అట్లాగని చెప్పి మరీ ఎక్కువ కాకూడదండి. నూనె ఒక నిమిషం హీట్ ఎక్కిద్దామండి. దీంట్లో వేయాల్సినటువంటి తాలింపు చెప్తాను చూడండి. కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు, తాలింపుకి వచ్చి ఆవాలు, పచ్చినపప్పు, జీలకర్ర, జీడిపప్పు, అలాగే వేరుశనగపప్పు అండి. ఇవన్నీ వేసుకొని వేయించుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేద్దామండి. ఫస్ట్ వేరుశనగపప్పు వేద్దామండి. వేరుశనగపప్పు, జీడిపప్పు, తర్వాత పచ్చినపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు వేద్దామండి. ఈ కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేద్దామండి. ఓకే అండి, వేరుశనగపప్పు అది కొద్దిగా వేగాయండి. ఈ స్టేజ్లో మనం పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకుందామండి. కొత్తిమీర లాస్ట్ పులిహోర మీద గార్నిష్ చేద్దామండి. ఇవి ఒక నిమిషం పాటు వేగనిద్దామండి. అండి ఇవి బాగా వేగాయండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం మనం ఇందాక వండి పెట్టుకున్నాం కదండి అన్నం, దాంట్లో వేద్దామండి. దీన్ని ఒక నిమిషం పాటు చల్లారనిద్దామండి. ఈ వేరుశనగపప్పు, ఆవాలు బాగా చల్లారినాయండి. వీటిని ఒకసారి బాగా కలుపుకుందామండి. మనం చేసేది ఇన్స్టెంట్ పులిహోర కాబట్టి ఆ ఇన్స్టెంట్ పులిహోర ప్యాకెట్లోనే మొత్తం ఉప్పు, కారాలు అన్నీ ఉంటాయండి. కాకపోతే కొద్దిగా పచ్చిమిర్చి అవి ఎందుకు వేసానంటే ఒక్కరో స్పైసీగా ఉండాలని చెప్పి వేసానండి. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో మనం ఇన్స్టెంట్ పులిహోర పేస్ట్ వేస్తామండి. ఇదిగోండి, ఇదే ఇన్స్టెంట్ పులిహోర పేస్ట్ అండి. ఇది మార్కెట్లో దొరుకుతుందండి. ఈ అరకిలో రైస్కి 200 గ్రామ్ పేస్ట్ అండి. అరకిలో రైస్ అంటే దాదాపు 1.5 కేజీ అన్నం అండి. దీంట్లోకి ఒక 200 గ్రామ్ పేస్ట్ అండి. ఇది 200 గ్రామ్ అండి. ఈ పేస్ట్ మొత్తం వేసేస్తున్నానండి. ఇది చింతపండు పులిహోర అండి, లెమన్ పులిహోర కాదండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందామండి. ఓకే అండి, బాగా కలుపుకున్నామండి. ఒకసారి రుచి చూద్దామండి. ఉప్పు ఏదైనా తక్కువ అయితే వేసుకుందామండి. మ్యాక్సిమం ఉప్పు తక్కువ కాదండి, నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి రుచి చూద్దామండి. ఓకే అండి, నాకైతే ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చు, లేదంటే మధ్యాహ్నం లంచ్ కింద కూడా తినొచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.